మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన బాగులేదు అనేటువంటి అభిప్రాయంతో చెప్పాము కాబట్టి మరి బాగుండటానికి ఏమి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కావాలి. అలాగే మిథున రాశి వాళ్ళు బాగుండటానికి ఏం చేసుకోవాలి అనేటువంటి మాట వచ్చేటప్పటికీ మీరు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ హోమం అయితే చేసుకోవాల్సిందే ఎవరైనా. అయితే హోమము చేసుకోలేనటువంటి వాళ్ళు, కుదరనటువంటి వాళ్లకు, మాకంత హోమం చేసుకోవటానికి శక్తి లేదు అనేటువంటి భావన కలిగేటువంటి వాళ్లకు ఏమిటి అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే నవధాన్యాలు దానము ఇవ్వటము. ప్రతి శనివారము కూడా నవధాన్యాలు అన్నీ కలిపి దానము ఇవ్వటం అనేటువంటిది రెండవది. నవధాన్యాలు కూడా మేము దానము ఇవ్వడానికి మాకు శక్తి లేదు అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి మీరు 16 ప్రదక్షిణలు చేయండి. ప్రతి మంగళవారము లేదా శనివారము, ప్రతి శనివారము ప్రతి మంగళవారము, శనివారము మంగళవారము 2 రోజులు చేయటం అనేటువంటిది శ్రేయోదాయకము. అలా చేస్తే మిథున రాశి వాళ్లకు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన మేలు జరిగే అవకాశం. శక్తి ఉండేటువంటి వాళ్ళు నవగ్రహ హోమము చేసుకోవటము చాలా అవసరము అనేటువంటిది గ్రహించండి. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకైనా నవగ్రహ హోమము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మరి హోమం శక్తి లేనటువంటి వాళ్ళ సంగతి, ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క పరిహారం, ఒక పద్ధతి ఉంటుంది కదా. అందుకు ఆంజనేయ స్వామి గుడికి మంగళవారము శనివారము 16 ప్రదక్షిణలు చేసుకోండి. శక్తి లేనటువంటి వాళ్ళు మేలు జరుగుతుంది. అలా ఆంజనేయ స్వామికి తిరుగుతున్నప్పుడు మీరు మామూలుగా రోజు ఒక 5 తమలపాకులు తీసుకువెళ్ళి స్వామి దగ్గర పెట్టి మీరు తిరగటము మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు.